82,80,000గా ఉన్నాయి. ఏడాదికి 4.5 లక్షల ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. 5 ఏళ్లలో 22.5 లక్షల ఇల్లు నిర్మించే అవకాశం కనిపిస్తోంది. అధికారులకు లబ్ధిదారుల ఎంపిక సవాల్గా మారింది. ఇతర రాష్ట్రాల్లో గృహ నిర్మాణ పథకాలపై అమలు చేస్తున్న తీరును అధ్యయనం చేయాలంటూ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దరఖాస్తులతో పోలిస్తే మంజూరు చేసే ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామంటూ అధికారులు చెప్తున్నారు. గతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థానంలో కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. బడ్జెట్లో ఈ పథకానికి 7,740 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి. అయితే 4 దశల్లో ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తోంది ప్రభుత్వం. మార్చి 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఇళ్ల నమూనాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 1000 కోట్ల రుణం మంజూరు చేసింది హడ్కో. ఇక ఏడాదికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయబోతున్నారు. ఆ టార్గెట్ పెట్టుకున్నారు. ఇక మిగిలిన 33,500 ఇళ్లను రిజర్వ్ కోటా కింద ఉంచాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించింది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇళ్ల కంటే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువగా ఉండడంతో లాటరీ పద్ధతిన తీయాలంటూ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామంటూ అధికారులు అయితే చెప్తున్నారు. మధు జైన్ అవుతున్నారు. మధు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా లబ్ధిదారుల ఎంపిక ఏ రకంగా ఉండబోతుంది? అంటే దరఖాస్తులు చాలా ఎక్కువగా వచ్చాయి, కానీ ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న ఇల్లు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఏ రకంగా లబ్ధిదారుల ఎంపిక ఉండబోతుంది? ఎగ్జాక్ట్లీ గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ల సంఖ్య కంటే కూడా ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అధికారం చేపట్టిన తర్వాతనే ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా భేటీ అయ్యారు అధికారులతో, కానీ ఉన్నతాధికారులతో. ఇదంతా కూడా డిపార్ట్మెంట్కి సంబంధించి నా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆయన భేటీ నిర్వహించారు. మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటిది కేటాయించాలి. 119 నియోజకవర్గాలకు మిగతా 22,35,000 ఇళ్లను రిజర్వ్లో పెట్టాలి. వాటన్నిటిని లాటరీ పద్ధతిలో నిర్వహించాలి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి 4,50,000 ఇళ్ల నిర్మాణం చేపట్టాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు. 5 సంవత్సరాల్లో 22 లక్షల ఇళ్లను నిర్మించి ప్రజలకు, పేదలకు అందజేయాలి అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే డబుల్ బెడ్రూమ్ పథకాన్ని పేరు మార్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వీరు తెరపైకి తీసుకుంటున్నారు. ఈ పథకాన్ని అమలు చేయాలనేటువంటిది ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ అంశంలో నియోజకవర్గాల వారీగా మళ్ళీ దరఖాస్తులు తీసుకున్నారు కాబట్టి వాటిని ఫిల్టరేషన్ చేసేటువంటి దిశగా ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. మొన్న ఏదైతే దరఖాస్తులు స్వీకరించారో 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో చాలా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మిగతా ప్రభుత్వ పథకాలతో పాటు ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చినటువంటి ఇందిరమ్మ ఇంటి పథకం కోసమే అప్లై చేసుకున్న ఆశావాహులు 82 లక్షల పైగా ఆశావాహులు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వ బడ్జెట్ 7,740 కోట్లను కేటాయించింది ఇందిరమ్మ ఇళ్ల కోసం. ఈ బడ్జెట్ అలొకేషన్లో కేవలం 22 లక్షలకు పైగా ఇళ్లను మాత్రమే నిర్మాణం చేయడానికి, అది కూడా సంవత్సరానికి 4,50,000 చొప్పున, మొత్తం 5 సంవత్సరాలకు 22 లక్షల చొప్పున ఇళ్లను నిర్మాణం చేపట్టాలనేటువంటిది. దరఖాస్తుదారుల సంఖ్య చూస్తేనేమో దానికి 4 ఇంతలు ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి బడ్జెట్ అలొకేషన్ ఇచ్చినటువంటి దాని మీద 4 ఇంతలు లబ్ధిదారులు, అంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, మేమందరం లబ్ధిదారులం అనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకున్నారు. దాన్ని ఫిల్టర్ చేయడమే ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద సమస్య. మొత్తం ఒక్కొక్క ఇంటి నుంచి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, అందులో పెళ్ళైనటువంటి వాళ్ళు, కొడుకు కోడలు సపరేట్ ఫ్యామిలీగా వాళ్ళు అదే ఇంటి నెంబర్తో అప్లై చేసుకోవడం జరిగింది. సో ఒక్కొక్క ఇంటి నుంచి కూడా డబల్ దరఖాస్తులు వచ్చినాయి. వాటిని మొదటగా వేరు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత దీంట్లో ఎవరు అసలైన లబ్ధిదారులు, ఎవరు అర్హులు ఈ పథకానికి అనేటువంటి దానిపైన మళ్ళీ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించినటువంటి పథకాన్ని ఇందిరమ్మ పథకం కింద అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి, ఇందిరమ్మ ఇల్లు కింద ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి ఇంటి నిర్మాణాలు ఎలా ఉన్నాయనేటువంటి దాన్ని కూడా ఒక బృందం ప్రత్యేకంగా వెళ్ళి పరిశీలించేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి మళ్ళీ అతి త్వరలోనే దీనిపైన రివ్యూ ఉండే అవకాశం ఉంది.
పాత డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిపేర్ చేసి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి దిశగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు అధికారులు. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి సూచన ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి కీలక అధికారులు గత డబుల్ బెడ్రూమ్ ఏ రకంగా అయితే లాటరీ పద్ధతిలో అమలు చేశారో అదే విధంగా అమలు చేస్తే ఎలాంటి వివాదాలకు తావుండదు. లేదు అంటే మాత్రం తన అనునాయులకు, తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు, రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు కేటాయించుకున్నటువంటి అపవాదం వస్తుంది. అలా కాకుండా లాటరీ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది మిగతా ఇళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. 7,740 కోట్లకు పైగా నిధులు ఆల్రెడీ అలొకేషన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అంశం ఏదైతే ఉందో గత ప్రభుత్వం తీవ్రమైనటువంటి అపవాదులు ఎదుర్కొంది, తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంది. సో ఆ విమర్శలు రాకుండా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన దానిపైన దృష్టి పెట్టాలనేటువంటిది ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించుకున్న తర్వాత దరఖాస్తుల ఫిల్టర్ అయిన తర్వాత ఈ ఇంటి నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. రామ్, బట్ మధు, అంటే గతంలో నిర్మించిన ఇల్లు, గత ప్రభుత్వంలో నిర్మించిన ఇల్లు పూర్తిగా ఇప్పుడు అధ్వాన స్థితికి చేరుకున్నాయి. వాటిని పంచాలంటే రిపేర్ చేయాలి. కనీసం అవన్నీ కూడా కిటికీలు, ఊచలు అవన్నీ కూడా దొంగల పాలైన పరిస్థితి. ఆ రిపేర్లకే దాదాపు 1000 కోట్ల పైగా ఖర్చే అవకాశం ఉన్నట్టుగా అంచనాలు వేస్తున్నారు అధికారులు. సో ఇదంతా కూడా సాధ్యమయ్యే పనేనా? బడ్జెట్ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అండ్ అలాగే దరఖాస్తులు కూడా ఇప్పుడు 82.5 లక్షల పైగా వచ్చాయి. లబ్ధిదారులకు సంబంధించి కూడా 5 ఏళ్లలో 22.5 లక్షలు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా అధికారులకు సవాల్గా మారే అవకాశం లేదా? ఖచ్చితంగా సవాల్గా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 4 ఇంతలు అప్లికేషన్స్ రావడము, 4 ఇంతలు వాళ్ళంతా కూడా డబుల్ బెడ్రూమ్స్ సంబంధించిన స్కీమ్ కోసం అప్లై చేసుకోవడము, వీళ్ళంతా కూడా దాన్ని ఫిల్టర్ చేయడం పైనే అధికారులు ప్రత్యేకంగా ఒక డ్రైవ్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మరొకటి, గత ప్రభుత్వం ఆల్రెడీ నిర్మాణం చేపట్టి ప్రజలకు ఇంకా డిస్ట్రిబ్యూషన్ చేయనటువంటి, లబ్ధిదారులకు డిస్ట్రిబ్యూషన్ చేయనటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ లబ్ధిదారులు సెలెక్ట్ కూడా అయ్యారు. లాటరీ పద్ధతిలో ఎవరెవరికి ఏ రూము, ఏ ఫ్లోర్లో కేటాయించాలో వారికి అలొకేషన్ కూడా అంటే ఆన్లైన్ లాటరీ పద్ధతి ద్వారా వారు సెలెక్ట్ అయ్యారు. కానీ అలొకేషన్ జరగలేదు, వారికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో శిథిలావస్థలకు చేరుకుంటున్నాయి. వాటిని నీరు నిల్వ ఉండడం కావచ్చు, చుట్టుపక్కల పరిస్థితులు కరెక్ట్గా లేకపోవడం కావచ్చు, వీటన్నీ కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. తర్వాత గోడలు, తర్వాత డోర్లు, కిటికీలు వీటన్నిటిని రిపేర్ చేసి మళ్ళీ ఇవ్వాలి అనేటువంటిది లబ్ధిదారులు ఆందోళన చేస్తూ ఉన్నారు. పలు జిల్లాల్లో కూడా మనం చూసాం. రీసెంట్గా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆల్రెడీ కంప్లీట్ అయ్యి లాటరీ పద్ధతిలో కేటాయించినటువంటి మా ఇల్లు ఉండడానికి అనుకూలంగా లేవు, ప్రభుత్వమే రిపేర్ చేసి అంతా సరిచేసి ఇవ్వాలనేటువంటి ఆందోళనలు పలు ఏరియాలో చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం అధికారులను ఆదేశించేటువంటి అవకాశం ఉంది. రిపేర్ చేసిన తర్వాత లబ్ధిదారులకు ఇవ్వాలనేటువంటిది. దాని తర్వాతనే ఈ ఫిల్టర్ చేయడమే ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద సమస్య. 82 లక్షలకు పైగా వచ్చినటువంటి అప్లికేషన్లలో అసలైన లబ్ధిదారులు ఎవరు అర్హులు అందుదానికి అనేటువంటిది దానిపైన దృష్టి పెట్టి దాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఎలా నిర్మాణ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఫోకస్ పెట్టింది. లబ్ధిదారుల ఎంపిక 3 నెలల్లో పూర్తి చేయాలంటూ దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించాలంటూ టార్గెట్ పెట్టింది. ఏడాదికి 4.5 లక్షల ఇల్లు నిర్మించాలంటూ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ప్రస్తుతానికి లబ్ధిదారుల ఎంపిక అధికారులకు సవాల్గా మారిందని చెప్పొచ్చు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలంటూ అధికారులకు ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది. అయితే దరఖాస్తులతో పోలిస్తే మంజూరు చేసే ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామంటూ అధికారులు అయితే చెప్తున్నారు.